హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఫ్లోర్ ప్లాన్ తీసుకొని మనం హౌస్ మోడలింగ్ ఎలా చేయాలో చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆ ఫ్లోర్ ప్లాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫైల్, ఇంపోర్ట్. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఈ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఈ ప్లాన్ని ఈసారి మనము టెక్స్చర్గా కాదు ఇమేజ్గా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇమేజ్ ఓపెన్ అని ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ నుంచి డ్రాగ్ చేస్తున్నాను. ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఇప్పుడు మనము ఈ ప్లాన్ని ఆధారంగా చేసుకొని మనము ఫస్ట్ వాల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, అంటే ఈ ప్లాన్కి డైమెన్షన్స్ ఇవ్వలేదు కాబట్టి మామూలుగా ఈ ప్లాన్ ఎలా ఉందో మనం అలా క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక టాప్ యాంగిల్ తీసుకుందాం. టాప్ యాంగిల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ మనము ఇది ఎక్కడికక్కడ కట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి, అంటే డోర్స్ కోసం కట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనము రూమ్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఇది క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. క్లోజ్ అయితే మనకి ఏం కనపడదు అనమాట. ఓకే, ఓకే ఇప్పుడు చూస్తే ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే మనకి ఈ ఫేస్ ఉన్నందువల్ల ఈ ఫేస్ వెనకాల ఏముందో మనకు ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు క్రియేట్ చేసిన లైన్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఓకే, చూసారు కదా, అన్డో చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న రూమ్, మళ్ళీ రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ నుంచి ఓకే ఈ వాల్స్ అనేవి సెంటర్ పాయింట్లో తీసుకున్నాము. ఓకే, మళ్ళీ సేమ్ ఓకే. ఇప్పుడు ఈ రూమ్ తీసుకుందాం. ఈ పాయింట్ నుంచి తీసుకుందాం. ఎగ్జాక్ట్గా సెంటర్ అనమాట. ఓకే, ఒకవేళ డైమెన్షన్స్ ఉంటే మనం డైమెన్షన్స్ ప్రకారము ఈ ఇమేజ్ని సెట్ చేసి దానిపైన ఈ రెక్టాంగిల్స్ని కూడా మనం డైమెన్షన్స్ ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకా ఇప్పుడు ఇది మాత్రం మిగిలిపోయింది. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఓకే,
రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను వాల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. అయితే వాల్స్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి ఏం యూజ్ చేస్తారంటే ఆఫ్సెట్ టూల్, ఎఫ్ ఫర్ ఆఫ్సెట్ టూల్. ఓకే, ఇదనమాట. దీన్ని ఒక 6 ఇంచెస్ ఇచ్చేద్దాం. చాలా ఎక్కువైపోయింది, ఎందుకంటే ప్లాన్ కూడా మనకు చిన్నదిగా ఉంది. ఓకే, కాబట్టి ఒక 1 ఇంచ్. రైట్. ఇది మనం ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చాం కాబట్టి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇది 1 ఇంచే తీసుకుంటుంది. ఓకే ఓకే, అవుటర్స్ వాల్స్ అయితే 1 ఇంచ్ వచ్చినాయి. ఇక్కడ మధ్యలో ఉన్న వాల్స్ కొంచెం డబుల్గా వచ్చేసింది. అయితే దానికి ఏం చేద్దాం ఫస్ట్ అంటే ఇక్కడ లైన్స్ తీసుకొని క్లోజ్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఇక్కడ సింగిల్ వాల్ వచ్చేసింది. మిగిలిన అన్నింటికి కూడా సేమ్ అదే విధంగా సెట్ చేసుకోవాలి. లైన్, ఓకే. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంకొకటి ఉంది, క్లియర్ చేసేద్దాం. ఓకే, చూద్దాం. వాల్స్ ఈ విధంగా క్రియేట్ అవుతున్నాయి. ఓకే, ఈ విధంగా వస్తున్నాయి. మనము ఇంకా కొంచెం వాల్స్ ఎడ్జెస్ని మాడిఫై చేసుకుందాం.
ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చూసినట్టయితే ఇది మనకి వాల్స్ పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే ఓకే, వాల్స్ అయితే క్రియేట్ అయినాయి. కాకపోతే ఈ డోర్స్కి మరి కటింగ్ చేయాలి కదా. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ డోర్ ఉంది. మనం ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ నుంచి మనం డోర్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది, ఈ పాయింట్ నుంచి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఇది మనం డిలీట్ చేస్తే ఈ ఫేస్ పోయింది. దీన్ని కూడా తీసేస్తే ఇక్కడ వెనకాలన్న ఎంటైర్ ఫేస్ వెళ్ళిపోయింది. ఓకే, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి బ్లూ యాక్సిస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ నుంచి బ్లూ యాక్సిస్లో ఈ పాయింట్ వరకు. ఓకే, ఇప్పుడు ఎరేజ్ చేస్తే ఈ ఫేస్లు ఉన్నాయి, కాకపోతే ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లంగా ఉంది, దీన్ని ఫిక్స్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది. దీన్ని ఇక్కడ లైన్స్తో గీసేస్తే ఫిల్అప్ అయిపోతుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్. ఓకే, ఈ విధంగా డోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తున్నాను. ఓకే, ఓకే, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఆ డోర్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, పుష్ పుల్ ఓకే, ఎరేజర్తో ఈ లైన్స్ తీసేస్తే మనకు క్లియర్ అయిపోతుంది.
ఇంకా ఇక్కడ ఒక డోరు, ఇక్కడ ఒక డోరు. ఓకే, అంటే ఈ రెండింటికి అన్నట్టు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, మళ్ళీ లైన్ టూల్ తీసుకొని ఓకే పుష్ పుల్, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇవి మీరు ఎప్పుడే కానీ మోడలింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మెజర్స్ ప్రకారం చేయండి. ఓకే, నేను ఇక్కడ డోర్స్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు, జస్ట్ ట్యూటోరియల్ పర్పస్. ఓకే, ఎందుకంటే మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయలేకపోతే మనకి మోడల్ అనుకున్న విధంగా రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎరేజర్. ఓకే, ఇప్పుడు దాదాపుగా మనకి రూమ్ మోడల్ అనేది వచ్చేసింది. ఓకే, ఈ రూమ్లో మనకు కావాల్సిన ఫర్నిచర్ మనం మోడలింగ్ చేసుకొని ఇక్కడ ఏవేవైతే ఇక్కడ స్టేర్స్, ఇక్కడ బెడ్రూమ్, బాత్రూమ్ ఈ విధంగా ఉన్నాయో వాటికి సంబంధించిన మోడల్స్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి మోడల్కి తగినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.